నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో నూతనంగా రాష్ట్రంలో మొట్టమొదటి ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రారంభం. ప్రైవేట్ విద్యా సంస్థల ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికై డిఈఓకి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం. దేవరాజ్య సామాన్య కార్మికుల జీవితాలతో చెలగటమడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన సిఐటియు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ శాంతినికేతన్ విద్యార్థులు విజయ దుందుబి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు మాజీ సైనికుల నివాళి. 10వ తరగతి ఫలితాల్లో గుడ్డే స్కూల్ అద్భుత ఫలితాల సాధన. 10వ తరగతి ఫలితాల్లో కరుణామయ విద్యా సంస్థల విద్యార్థుల ప్రభంజనం. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి కొండను ఢీకొన్న బస్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఐడిఎఫ్సి బ్యాంక్ 38వ బ్రాంచ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇతర అధికారులు పాల్గొని బ్యాంక్ అందిస్తున్న సేవలను వివరించారు. Thank you. Thanks for coming. No problem, sir. Fine. हम लोग ध्यान करेंगे. सर संदीप सर सर को क्लोज आऊंगे मेरा ప్రైవేట్ సంస్థల ఆర్టీఈ 12(1)C ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికై డిఈఓ జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే 2025వ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో నంద్యాల 17వ స్థానంలో నిలిచింది. ఈ శుభ సందర్భంగా నంద్యాల జిల్లా ఏపీపీఎస్సీ సంఘ సభ్యులు డిఈఓ జనార్దన్ రెడ్డిని గౌరవపూర్వకంగా కలిసి వారిని సన్మానించారు. ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలైన ఆన్లైన్ పోర్టల్ సంబంధించి ఖచ్చితమైన ఫీజులపై వివరణ వంటి విషయాలు సవరణపై సమయం ఇవ్వవలసినదిగా కోరుతూ ఏపీపీఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ రవీంద్రనాథ్, రీజనల్ ప్రెసిడెంట్ దండె దస్తగిరి, టౌన్ ప్రెసిడెంట్ బాలచంద్రుడు, పడకన్ల సుబ్రహ్మణ్యం, రసూల్ ఆజాద్, ఆరిఫ్ హుసేన్, కిరణ్ ఆనంద్ తదితర ప్రముఖులు కలిసి విజ్ఞప్తి పత్రాన్ని డిఈఓకు అందజేయడం జరిగింది. నిన్న విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో మన రాష్ట్రంలో మన నంద్యాల జిల్లా 17వ స్థానం సాధించినందుకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అంతకుముందు సంవత్సరాల్లో లాస్ట్ నిలబడింది రాష్ట్రంలోనే. అటువంటి స్థానం నుంచి ఈరోజు 17వ స్థానంకు ఎగబాకినందుకు ఈ శుభ సందర్భంగా మా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా తరపున ఈరోజు మన డిఓ జనార్దన్ రెడ్డి సార్కు సన్మానించుకోవడానికి డిఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ విధంగా ఫలితాలలో ముందు నిలబడినందుకు కర్నూలు జిల్లా కంటే మన నంద్యాల జిల్లా టాప్గా నిలబడినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకొని బాలికలు నంద్యాలలో కానీ కర్నూలు జిల్లాలోనే కానీ టాప్గా నిలిచారు. మన నంద్యాలలో 599 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ సాధించిన ఒక అమ్మాయి శ్రీలక్ష్మి స్కూల్ నుంచి సాధించింది. ఆ అమ్మాయికి కూడా రేపు మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున కరస్పాండెంట్ కు ఆ అమ్మాయికి కూడా సన్మానం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మాకు అసనిపాతంగా తయారైనటువంటి 12(1)C ఆర్టీఈ అడ్మిషన్స్ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
ఇంకా కొంత సమయం ఇవ్వవలసిందిగా కోరడానికి డిఓ గారికి ఒక విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈ ఆర్టీఈ అడ్మిషన్స్ ఇవ్వడానికి మేమందరం కూడా సముఖంగానే ఉంటాము. అలాగే ఈ ఆర్టీఈ అడ్మిషన్స్ మీద అన్ని అసోసియేషన్లు కూడా ఒకటే తాటి మీద ఉన్నాము. మన రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కలిసి మన సమగ్ర శిక్ష అభియాన్ వారికి డైరెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మాకు ఈ ఆర్టీఈ అడ్మిషన్స్ నుంచి ఉపశమనం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మన నంద్యాల జిల్లాలో డిఓ గారి కలవడానికి మేము ఇక్కడ వచ్చేసాము. ముందుగా ఉగ్రవాద దాడిని మేము ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. అది మంచి తరుణం కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు అందరూ తగిన జాగ్రత్తలుగా ఉండవలసిందిగా కోరుచున్నాము. అలాగే నిన్న వచ్చిన రిజల్ట్ చాలా చక్కగా ఉంది. ఆ రిజల్ట్ 17వ స్థానం మనకు స్టేట్ లో రావడం ఎంతో గర్వకారణము. దానికి గాను మన డిఓ గారిని అభినందించడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము 5వ స్థానానికి ఎగవాగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇది 12A1 యాక్ట్ కోర్టులో ఉంది, అది ఇంకా జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు అడ్మిషన్లు చేసుకోమని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది. కానీ అడ్మిషన్లు అయితే చేర్చుకుంటాము, దానికి ఫీజు ఎంత ఏమిటి అనేది అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు తెలియకుండానే యాక్ట్ ప్రకటించినారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఆలోచించి ప్రైవేట్ స్కూల్స్ కు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ముందుగా గాంధీ మరియు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ దినోత్సవ విశిష్టతను తెలియజేశారు. ఈరోజు మరి ఏప్రిల్ 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి మహాత్మా గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలంటే ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయాలి. అంటే అధికారాలని, ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలని దేశంలోనే కాకుండా కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అయిపోద్దనే ఉద్దేశంతో ప్రతి పల్లెకి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే పంచాయతీలకి నేరుగా నిధులు కానీ అధికారాలను కానీ వికేంద్రీకరిస్తే గ్రామం యొక్క అభివృద్ధి సాధ్యమైందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది. 73వ అమెండ్మెంట్ ప్రకారం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే రకరకాల డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ విభాగం కానీ, డిఆర్డీ విభాగం కానీ, ఇంకా ఇతర విభాగాలు కూడా ప్రజల యొక్క హెల్త్కు సంబంధించి, తర్వాత విద్యకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ యొక్క అత్యవసరాలు, నిత్యావసరాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా సంబంధించి కూడా చేయడానికి అని చెప్పేసి పంచాయతీ వ్యవస్థను చేయడం జరిగింది. ఈరోజు మరి మా అధికారులందరూ కూడా ఉద్దేశించి దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గారి కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని స్థాపించాలంటే మనం ఆయన యొక్క దీనికి అనుగుణంగా మనం పనిచేసి అందరూ కూడా అభివృద్ధి చెందడానికి సహకరించాలని చెప్పడం జరిగింది. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము అట్టడుగులకు అంటే ఒక గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అక్కడ ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మా ఎంపీడీఓ గారు విజయవాడకు వెళ్ళారు. విజయవాడలో అంతర్జాతీయ దినోత్సవం అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఉండే మేము అందరం డిప్యూటీ ఎంపీడీఓ, ఎస్ఆర్డబ్ల్యూఎస్ఆర్ అందరూ వచ్చి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 2010వ సంవత్సరము అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరుపుతున్నారు. అలాగే మనం ఈ రోజు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల యందు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు కూడా నిర్వహిస్తాము. త్రూఅవుట్ ఇప్పుడు స్టేట్ వైడ్ చూసుకుంటే లక్షల్లో ఇప్పుడు గ్రామ సభలు అనేటివి జరుగుతున్నాయి.
నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప పాఠశాల నందు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయ దుందుబి మ్రోగించారని కరెస్పాండెంట్ సుధాకర్ తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాలకు ఎంతో గర్వకారణమని, విద్యార్థుల పురోగతే లక్ష్యంగా నిర్వహిస్తున్న తమ పాఠశాల సాధించిన విజయాలే ఇందుకు తార్కాణాలని తెలియజేశారు. 593 మార్కులతో తమ పాఠశాల విద్యార్థి మేటి ఫలితాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అత్యున్నత ఫలితాలను సాధించిన పాఠశాల విద్యార్థులను పుష్పగుచ్చాలతో మెమెంటోలతో సత్కరించారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకులైన పాఠశాల యాజమాన్యం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సక్సెస్ మీట్ లో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, డెడికేటెడ్ ఫ్యాకల్టీ అండ్ మై డియర్ బ్రిలియంట్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ బ్రైట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎందుకంటే 590 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ వర్క్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు చేయలేనిది. ఎవరు చేయలేని 590 మార్క్స్ సాధించాలంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసినటువంటి కష్టం ఎంతుంది, ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు, ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఆల్ కైండ్ ఆఫ్ దేర్ టైమ్, రిలెంట్లెస్ అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, సరిగా నిద్రపోకుండా లేట్ నైట్ వరకు చదివి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇంత కష్టం చేస్తేనే ఈ రోజు మనం ఈ బోర్డు మీద ఇన్ని మార్కులు చూడగలుగుతున్నాం. మరి మీ అందరూ, మనందరం అలాంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి మన పిల్లలందరికీ కూడా ఒకసారి జాయిన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళకి మనం వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళని అభినందించాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళు సాధించినటువంటి ఈ సక్సెస్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి ఇది ఒక బూస్ట్ అవ్వాలి. మనం రెగ్యులర్ గా వాళ్ళని గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ అకాడమిక్ జర్నీని టిల్ ద ఎండ్, అంటే వాళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే సక్సెస్ కోరుకుంటున్నారో ఆ సక్సెస్ వచ్చేంత వరకు కంటిన్యూగా మనందరం సపోర్ట్ ఇచ్చినప్పుడే ఈ అకాడమిక్ జర్నీకి ఒక గుడ్, ఒక రైట్ ఎండ్, బెస్ట్ ఎండ్ అనేది దొరుకుతుంది. బెస్ట్ ఎండ్ అనేది ఏంటంటే వాళ్ళ కెరీర్ ని బెస్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ కెరీర్ లో బెస్ట్ గా ఇంకా 10 మందికి ఉపయోగపడేలా మన స్టూడెంట్స్ తయారు చేయడమే మన యొక్క ఉద్దేశం. సో ఆయన కనీసం రిలీజ్ చేయమంటే కూడా గత 2 years నుంచి ఆ పైన రిలీజ్ చేయడం ఆయన డ్యూటీలో వచ్చి, నేను వేరే పోస్ట్కి వెళ్తానంటే కూడా అంత హానెస్ట్ పర్సన్ దొరకడని. సో ఇలాంటి చదువుతోనే కాకుండా ఇలాంటి వాల్యూస్ తో మరి మన పాఠశాలని ఎక్కడో యూనియన్ మినిస్టర్స్ అంటే అంత ఢిల్లీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా మంచి రెప్యుటేషన్, మన పాఠశాలకి, పేరెంట్స్ కి మంచి గౌరవం తీసుకొస్తున్నటువంటి మా ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కి, అలానే మీకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ వేలో ఉన్నారు. ఖచ్చితంగా యువర్ ఆన్ ద రేస్. ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ లో మీరు చూపించినటువంటి పర్ఫార్మెన్స్, మీరు హౌ యూ కంపీట్ విత్ అదర్ పీపుల్, దట్స్ ఇది నిదర్శనం ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్. My name is Shrivika. I am from Shantiniketan. I am so proud to get 599. I am so thankful to the Sudhakar sir from the bottom of my heart. Thank you. 10th class లో వీళ్ళింత ఆత్మకు కారణమైన స్కూల్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ సుధాకర్ సార్, వాళ్ళకు మంచి గైడ్లైన్స్ ఇచ్చిన గురు సార్, సీన్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్. I am really happy to have scored the highest marks in this school. The main reason of success behind it, the hard work of my teachers and support of my parents and the children, sir. The sir has provided many facilities to us. Congratulations all to all my other friends. I am feeling so happy. This is all up for this is the reason is all about our teachers' hard work. Thank you. సార్ స్ఫూర్తితో సుధాకర్ సారు 25 ఏళ్ల సర్వీస్ తో ఇక్కడే చదివించాను. ఇక్కడ నుంచి ఇక్కడ 7 మంది పిల్లలు వెళ్ళిపోయారు. మా సునీది ఇక్కడ నుంచి అగ్రికల్చర్ బిఎస్సి సిఎస్సి, శిరీష, లక్ష్మీనారాయణ ఎంబీబీఎస్, పీడీ డాక్టరు, చిన్నపిల్లల డాక్టరు ఇక్కడి నుంచి వెళ్ళారు. సభకు నమస్తే. కాకపోతే ఒక కరికులం డిజైన్ చేసిన సృష్టికర్త, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న లీడరు, ఒక విజన్ ఉన్న టీచరు
ఏ రకంగా ఉంటాడు అనేది ఆయన యొక్క సమాధానం ద్వారా నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. నేను ఏదో అడగాలని సారు ఆయన చెప్పిన సమాధానంతో ఖచ్చితంగా ఇది మనకి ఎంత ఉంటుందో ఆయనకు అంతకన్నా ఎక్కువ తెలుసు. మనం ఈరోజు మన పాపం మాత్రమే చూస్తున్నాం. తను వందల వేల సంఖ్యల స్టూడెంట్స్ ను చూసిన అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఇంతింతే వడ్డింతే అనేది ఈ స్కూలు ఈరోజు 593కి వచ్చింది. చాలా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులను చూసి ఏ రకంగా మనం టీచింగ్ కరికులం సిస్టమ్ డిజైన్ చేయాలి, మన పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి మార్చుకుంటూ తలకేసి చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ తన అనుచరులతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డాడంటూ సిఐటియు నాయకులు ఆరోపిస్తూ బేవరేజెస్ హమాలి కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డిఎంకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అధికారం ఉంది కదా అని జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని, ఇంటర్వ్యూలు లేకుండా ఒక్కొక్కరి నుండి డబ్బులు దండుకొని కోట్ల రూపాయల అవినీతికి న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ తన అనుచరులతో కోట్ల రూపాయలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమ అనుచరులతో చేస్తున్న ఆగడాలను సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయ జోక్యాన్ని వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు, పట్టణ అధ్యక్షులు దర్శనం లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి వెన్నబాల వెంకట్, బేవరేజెస్ హమాలి యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఐఎంఎల్ డిపోలో జరిగిన అక్రమాలను తెలియజేశారు. ప్రభుత్వ ఆదాయంలో లిక్కరు బీరు గోడౌన్ ఉందో 2017కు కర్నూలులో ఉన్నటువంటి ఏపీఎస్బిసిఎల్ ఐఎంఎల్ డిపోను రెండుగా విభజించారు. నంద్యాల పార్లమెంటుకు ఒకటి, కర్నూలు పార్లమెంటుకు ఒకటిగా డివైడ్ చేసినప్పుడు అప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిలో అట్లే ఉండాలని చెప్పేసి అప్పటి కమిషనరు 60-40 ప్రకారం 40% ఎగ్జిస్టెన్స్ అమాలీస్ పనిలో ఉంటారని చెప్పేసి వాళ్ళకి పనిలో పంపించడం జరిగింది. 60% ఏ రోజైనా పని బాగా పెరిగితే అప్పుడు 60% రిమైనింగ్ 36 మెంబర్స్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ 36 మంది నియామకాలు చేపట్టాలని చెప్పి అప్పుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి గారు, పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రామూపరెడ్డి గారు వాళ్ళ మనుషులను ప్రయత్నం చేశారు, ఎస్పీ రెడ్డి గారు. అయితే డిపో దగ్గరకు వచ్చి కార్మికులతో మాట్లాడినప్పుడు మాకే పని లేదు, ఇక మళ్ళీ 36 మంది పని చేయడం ద్వారా అది మాకు ఇబ్బంది కలుగుద్ది అని చెప్తే గౌరవంగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుషుల్ని ఎక్కించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయేటువంటి సందర్భం ఈ జిల్లాలో ఉంది. కానీ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఫరూక్ గారు తమ అనునాయులకు దాంట్లో అమానీలుగా పోస్టులు ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగానే ఈయనే పై స్థాయి కమిషనర్ స్థాయి అధికారికి 60-40 ప్రకారం 36 మందిని తీసుకోవాలి కదా, కాబట్టి అది ఆ ఫైల్ మూవ్ చేయండి అని చెప్పి మూవ్ చేయించారు. మూవ్ చేయించిన దాంట్లో కూడా ఈరోజు నాన్ లోకల్ సంబంధించిన ఇతర వ్యక్తుల పేర్లన్నీ కూడా చొప్పించే ప్రయత్నం చేశారు. మేము మంత్రి గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అయ్యా 60-40 అనేది పని ఎక్కువగా ఉన్నప్పుడు మిగతా రిమైనింగ్ 36 మందిని విధుల్లోకి తీసుకోవాలా, కానీ ఉన్నటువంటి వాళ్ళకి 1000 రూపాయలు రోజు దినసరి కూలి పడుతున్నప్పుడు 36 మంది అదనంగా చేరిస్తే మధ్యగా పలసరైన పద్ధతుల్లో ఉంటుంది, కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పేసి ఫరూక్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి విన్నవించారు. ఒకవేళ కాదు గీదు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే 16 మందిని తీసుకోండి, 40 మంది అవుతారు. 16 మంది నంద్యాల టౌన్కు సమీపాన ఉన్నటువంటి గ్రామాల నుంచి తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా మంత్రి గారు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అది పట్టించుకోకుండా పెడచెవిన పెట్టేసి తన చేతి వాటానికి పని చెప్పాడు. ఈరోజు 36 మందిని ఎవరైతే సెలెక్ట్ చేశారో వారి దగ్గర నుంచి 3.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఒక్కొక్కరితో ఒక విధంగా డబ్బులు వసూలు చేసి ఈరోజు ఆ నియామకాలకు సంబంధించి పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం 170 మంది అప్లై చేసుకున్నారు మొత్తం మన నంద్యాల టౌన్ సంబంధించి. ఎటువంటి ఇంటర్వ్యూ జరుపుకోకుండా, కనీసం మెరిట్ లిస్ట్ అయిపోకుండా, ఏం అయిపోకుండానే 36 మంది సెలెక్ట్ అయిపోయారు.
ఏ అయితే సెలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు చేసేసినారు, 36 మందిని సెలెక్ట్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. మేము విడివిడిగా అధికారులందరం కలిసాం. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ జరిపారు, ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించారు, ఎట్లా ఎంపిక చేశారంటే ఏమో మంత్రి గారు చెప్పారు, సంతకం చేయమన్నారు, 36 మంది సెలెక్ట్ చేయమన్నారు, సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇంటర్వ్యూ జరపలేదు, కౌన్సిలింగ్ జరపలేదు అని చెప్పే పద్ధతిలో నిస్సిగ్గుగా ఈరోజు అధికారులందరూ కూడా చెప్పే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము జేసీ గారి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభంలో ఇది నిజమే, దీన్ని ఆపుతానని చెప్పే పద్ధతిలో ఆపారు. అయితే జాయింట్ కలెక్టర్ గారు లీవ్ పెట్టి ఫుల్ అడిషనల్ ఛార్జ్గా డిఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత డిఆర్ఓ గారు ఆయన ఇన్ఛార్జ్ జేసీగా ఉన్నటువంటి సమయంలోనే ఆ పద్ధతుల్లో వాటన్నిటిని ఈ తతంగం అంతా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో చాలా అక్రమాలు జరిగాయి. కోటి 26 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెద్ద అవినీతి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలా. అట్లే మంత్రి గారు న్యాయశాఖ మంత్రి, మరి న్యాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కార్మికులకి అందరికీ న్యాయం చెప్పాల్సినటువంటి న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకోవాలా? కాబట్టి మంత్రి గారు, మీరు మీ అనుచరులు, నీ కుమారులు అందరూ కూడా, నీ అనుచర వర్గంగా ఉన్నటువంటి మెద్ద హుసేని, నీ కుమారులు ఫీరోజు, కొండారెడ్డి, వీళ్ళందరూ కూడా కూడబలుకొని మీరందరూ డబ్బులు వసూలు చేశారు. లక్షల రూపాయలు డబ్బులు దండుకొని ఈరోజు ఈ నియామకాలు చేపట్టారు. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీరు న్యాయశాఖ మంత్రి పదవికి గౌరవం తెచ్చే పాట అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలా. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి తక్కువ సంఖ్యలో అంటే 16-20 మంది లోపలనే నియామకాలు చేపడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో మంత్రి ఫరూక్ గారు అవినీతికి పాల్పడము చర్చకు వస్తుంది. ఎందుకంటే బేవరేజెస్ హమాలి చేర్పించడం కోసము అక్కడ ఉన్నటువంటి హమాలి ఏదైతే 24 మంది ఉన్నారో మరో 36 మందిని చేర్పించడం కోసం ఒక్కొక్కరి దగ్గర 3.5 నుంచి 4 లక్షల రూపాయలు తన అనుమాయులతో 1,20,00,000కు పైగా అవినీతికి పాల్పడి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి వాళ్ళకు మీకే ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సొమ్ము పెద్ద ఎత్తున ఈరోజు అవినీతికి పాల్పడడం జరిగింది. అయితే ఈ కమిటీలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కమిటీలో జాయింట్ కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు, అదేవిధంగా గోడౌన్కు సంబంధించినటువంటి మేనేజర్ గారు, వీళ్ళందరూ కూడా డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇంటర్వ్యూలు జరపకుండా, కౌన్సిలింగ్ కూడా చేయకుండా వాళ్ళనందరినీ తీసుకున్నామని చెప్పేసేటువంటి పద్ధతిలో కేవలం మీరు సంతకాలు మాత్రమే చేయాలి, మీరు చేసేది ఏం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు మంత్రి గారు వివరించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిజంగా కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి సిఐటిగా విన్నవించుకుంటే న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఈరోజు అన్యాయం చేస్తున్నారు. అటువంటి ఆయనకే మళ్ళీ మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే నంద్యాల ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చిన టీడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హమాలీలో కలుపు కొట్టే విధంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. 29 డిపోల్లో గత టీడీ ప్రభుత్వంలో కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే సేల్ ఎక్కువైంది, షాపులు ఎక్కువైనాయి, మద్యం సేల్ ఎక్కువగా ఉంది కాబట్టి డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పి కొత్త డిపోలు ఏర్పాటు విషయంలో కర్నూలు 2 డిపో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నప్పుడు, సార్ అక్కడ పనిచేసే హమాలీలకి వర్క్ తక్కువగా అవుతుంది, షాపులు డివైడ్ అవ్వడం వల్ల సగం పని తగ్గిపోతుంది, కావున కొంచెం పని కల్పించాలి, లేదంటే ప్రత్యామ్నాయం చూపించని అడగడంలో సిఐటి వినడానికి అప్పుడు అడిగితే అప్పుడు కమిషనర్ గారు స్పందించి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అదే 40-60 సర్క్యులర్. 40% లోకల్, నాన్ లోకల్ వాళ్ళకి, 60% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము కర్నూలు నుండి నంద్యాలకు వచ్చి పనిచేస్తా ఉన్నాం ఇక్కడ నంద్యాల డిపోలో. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అధికారులు చెప్పారు ఏమని, 60% అమలు అవ్వాల్సి ఉంది, తర్వాత మీకు కంపల్సరీ 36 స్థానికులకి ఇస్తాం గ్యారంటీ అని చెప్పి అప్పుడున్న అధికారులు డిఎం గారు, డీసీ గారు, ఈఎస్ గారు అందరూ చెప్పారు. పైన కమిషనర్ కూడా చెప్పారు. కానీ పని పెరగలేదు. ఎందుకంటే లాస్ట్ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ షాపులు రావడం జరిగింది. గవర్నమెంట్ షాపులు వచ్చిన తర్వాత షాపులు కన్నా కుదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా షాపులు తగ్గాయి. బ్రాండ్లు కూడా కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ బ్రాండ్ల వలన సేల్ తగ్గడం వలన సేల్ తగ్గింది. పని లేదు అని చెప్పి
కొన్ని షాపులు పెంచండి అని చెప్పి మన నంద్యాల జిల్లాకు సంబంధించిన నందికొరుగుడు షాపులు అయితేనేమి, డోన్ డివిజన్ షాపులు అయితేనేమి, ఆ షాపులు ఇప్పటికి కూడా కర్నూలు డిపో నుండి మధ్యాహ్నం రవాణా చేసుకుంటున్నాయి. ఆ షాపులు నంద్యాల డిపోకి రావాలని చెప్పి అప్పుడు కోరాం. అదే పదే అధికారులు అడిగాం, షాపులు వస్తే మా కడుపు కుట్టకుండా మా కూలి గిట్టుబాటు అవుతుంది, మా కడుపు నిండుతుంది అని చెప్పి అడిగితే తెప్పిస్తాం అన్నారు. తీరా చూస్తేనేమో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు చూస్తే 36 మంది అమ్మాయిలు ఎక్కేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 26 షాపులు లేవు. నందికొరు డివిజన్, డోన్ డివిజన్ మా డిపో లేవు. యాక్చువల్గా నంద్యాల జిల్లాకు సంబంధించి డివిజన్ సంబంధించి నందికొరకు డోన్, నంద్యాల డిపో నుండి మధ్యాహ్నం రవాణా కావాలి. కానీ అధికారుల ఒత్తిడి ఇదే ఫరకు మంత్రి గారు అధికారుల ఒత్తిడి అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టేసి ఆ షాపులు కర్నూలుకి డిపోకి రవాణా మద్యం చేయడానికి పంపించారు. ఇదెక్కటి న్యాయం? 26 షాపులు మీరే పంపించారు అకౌంట్ సరుకు తెచ్చుకోమని, మళ్ళీ ఇప్పుడు 36 మంది అమ్మాయిలు ఎక్కాలంటున్నారు. ఏ రకంగా మా కూలికి పడుతుంది? నంద్యాల పట్టణంలోని శ్యామ్నగర్ నందు ఉన్న కరుణామయ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమమైన ప్రతిభ కనబర్చారని పాఠశాల వ్యవస్థాపకులు దండ దస్తగిరి తెలిపారు. పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరైతే 26 మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. అందులో 12 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించడం జరిగిందన్నారు. పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అర్షద్ 572, కిజర్ 562 మార్కులతో పాఠశాల టాపర్స్ గా నిలిచారని తెలిపారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా ఉత్తమమైన ఫలితాలు సాధించామని, సాధారణమైన విద్యార్థులను తీసుకొని అసాధారణ ఫలితాలు సాధించడం 30 సంవత్సరాల అనుభవం ఉన్న కరుణామయ విద్యా సంస్థలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు నమస్కారాలు. మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు 10వ తరగతి ఫలితాల్లో నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల యందు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో హైయెస్ట్ గా 572 మార్కులు సాధించడం మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. అయితే మేము పిల్లలను ఒత్తిడి లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే పిల్లలను మా పాఠశాల చదివించి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని, అందుకు ప్రతి విద్యార్థి కూడా మేము చెప్పినట్టుగా నడుచుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం 26 మంది రాశారు, 26 మంది పాస్ కావడం జరిగింది. అలాగే మా విద్యార్థులు సుమారుగా 12 మంది విద్యార్థులు 500 పై మార్కులు సాధించడము చాలా గర్వకారణము. అతి తక్కువ ఫీజులతో ఎంత డల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళను తీర్చిదిద్ది ఉత్తీర్ణులు చేసే బాధ్యత మేము తీసుకుంటాది, మా కరుణామయ స్కూల్ తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముందుగా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి బాధితులందరికీ కూడా మా కరుణామయ విద్యా సంస్థల తల్లిదండ్రుల తరపున, మా విద్యార్థుల తరపున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఉగ్రదాడిని కూడా మా కరుణామయ విద్యా సంస్థల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 26 మంది విద్యార్థులకు కూడా ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించారని చెప్పడానికి గర్వపడుతా ఉన్నాను. అర్షద్ 572, కిజర్ 562, సబిహా 528, లక్ష్మీ ప్రసన్న 518, ఇలా చరణ్ 540, హుసేన్ 530 ఇలా అత్యుత్తమైన మార్కులు సాధించారని చెప్పడానికి మా కరుణామయ విద్యా సంస్థల తరపున గర్వపడతా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి వెంకటాచలం కాలనీ, శ్యామ్ నగర్, దేవనగర్ ఏరియాల్లో అతి తక్కువ ఫీజులతో ఇలాంటి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. కావున తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు 100% రిజల్ట్ ఎవరికి వస్తుంది, ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయని చూసి ఆలోచించుకోవాలి. అలాగే చాలా పాఠశాలల్లో 9వ తరగతిలో విద్యార్థులు డల్ అయితేనే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపిస్తా ఉంటారు. కానీ మన కరుణామయ విద్యా సంస్థల్లో డల్లర్స్ చేత కూడా మంచి మార్కులు తెప్పించి వాళ్ళను ఉత్తీర్ణులు చేసి బయటికి పంపించేలా ఏర్పాటు చేస్తా ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు మంచి పాఠశాలను ఎంచుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు అర్షద్. నేను 572 తెచ్చుకున్నాను 10వ తరగతి పరీక్షల్లో. అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ ఖిజర్. నేను నర్సరీ నుంచి కరుణామయ విద్యా సంస్థల్లో చదివాను. నాకు 562 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600కి.
మా యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఈ మార్కు తెచ్చుకోగలిగాను. నా పేరు సబిహాన్. నేను చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. రీసెంట్ గా రిలీజ్ అయిన 10th రిజల్ట్స్ లో 500కి 600కి 582 రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళ ఫ్యాకల్టీ. వీళ్ళు చిన్నప్పటి నుంచి అతి తక్కువ ఫీజులతోనే చదివించి చాలా మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టు ప్రోత్సహించారు. దీస్ ఆల్ క్రెడిట్ గోస్ టు కరుణామయ స్కూల్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు నాగస్వరూప. నేను మిక్నాల గ్రామం నుంచి వస్తున్నాను. నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరుణామయ స్కూల్లోనే చదివాను. నాకు 518 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ విద్యా సంస్థల ప్రోత్సాహంతోనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. తాజాగా ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో గుడ్ డే స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగిందని స్కూల్ కరెస్పాండెంట్ రసూల్ ఆజాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చాంద్ బాషా 521 మార్కులు, వర్ష 537 మార్కులు, అలాగే 21 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాయగా అందులో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 11 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా సాధించారని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటాను. నర్సరీ నుంచి నా మార్క్స్ 581 అవుట్ ఆఫ్ 600. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం రసూల్ గారు. నా పేరు వర్ష. నేను చిన్నప్పటి నుంచి గుడ్ డే స్కూల్ లోనే చదువుతున్నాను. నాకు వచ్చిన మార్క్స్ 568 అవుట్ ఆఫ్ 600. ఈ మార్క్స్ రావడానికి కారణం రసూల్ సార్. ఫస్ట్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ ఇచ్చిన మోటివేషన్ వల్ల నేను ఈ మార్క్స్ గెయిన్ చేయగలిగాను. నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ స్కూల్ చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్ చదువుతున్నాను. నాకు వచ్చిన మార్క్స్ 526. రసూల్ సార్ చెప్పిన దాని వల్ల నాకు వచ్చినాయి. థ్యాంక్ యూ. నా పేరు అమృత. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను, గుడ్ డే స్కూల్లోనే. అంతా సార్ వల్లే. మా ఫ్యామిలీ మొత్తం సార్ దగ్గరే చదువుకుంది. ఇప్పుడు నేను కూడా సార్ దగ్గరే చదువుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి గుడ్ డే స్కూల్లో చదువుతున్నాను. నేను 600కి 511 తెచ్చుకున్నాను మార్క్స్. నాకు ఇంత సపోర్ట్ కావడానికి కారణం రసూల్ ఆజాద్ సార్ గారు. మా అమ్మ నాన్నలకి హ్యాపీనెస్ ఇచ్చిన నేను మార్క్స్ తెచ్చుకొని, నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చెప్పి నాకు సార్ ఇంత మార్క్స్ చెప్పడానికి కారణం మా రసూల్ ఆజాద్ సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు నన్ను కృషి చేసింటే నేను ఇన్ని మార్క్స్ గెయిన్ చేయగలను. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ సుహానా. నేను చిన్నప్పటి నుంచి గుడ్ డే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ స్కూల్లో చదివి బాగా పేరు తెచ్చినారు. నాకు 600 అవుట్ ఆఫ్ 525 వచ్చింది. నేను ఇంత బాగా చదవడం, ఇంత మంచిగా రాయడం సార్ కృషి వల్లనే. 2025 SSC ఫలితాలు నిన్నటి రోజున రావడం జరిగింది. మా స్కూల్లో ఉన్నటువంటి 21 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మా స్కూల్ నందు 581 మార్కులతో డి చాంద్ బాషా, అదేవిధంగా 568 మార్కులతో వర్ష, 537 మార్కులతో అమృత, 500 పైగా మార్కులతో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నిన్న గ్రూప్ 2 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నో లక్షల మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యి ఉన్నటువంటి తక్కువ పోస్టులకు పోటీ పడితే మా స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులే 4 సెలెక్ట్ కావడం అనేటువంటిది నా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి లక్ష్యంతో ఏదో ఒకటి జీవితంలో క్రమశిక్షణతో సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ బోధన అనేటువంటిది జరుగుతుంది. నా విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ నేను ఎప్పుడు వాళ్ళ నుంచి కోరుకునేది ఒకటే, జీవితంలో మంచి క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి, మంచి ఫలితాలను సాధించండి, మీరు సంతోషంగా ఉండండి, మీ తల్లిదండ్రులను కూడా సంతోషంగా ఉండేలాగా మీరు ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి స్థాయికి మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ విజయాన్ని నాకు అందించినటువంటి విద్యార్థులకు, దీనికోసం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపు. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో
శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో క్షతగాత్రులను సున్నిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాల పాలైన క్షతగాత్రులందరూ చిరుగుప్ప, బల్లారి, ఆదోని, ఎమ్గనూరు, కర్నూలు ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో డ్రైవర్ కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సుకు ముందు 2 టైర్లు విడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో నూతనంగా రాష్ట్రంలో మొట్టమొదటి ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రారంభం. ప్రైవేట్ విద్యా సంస్థల ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికై డిఈఓకి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం. బేవరేజెస్ హమాలీ కార్మికుల జీవితాలతో చెలగటమడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన సిఐటియు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ శాంతినికేతన్ విద్యార్థులు విజయ దుందుబి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు మాజీ సైనికుల నివాళి. 10వ తరగతి ఫలితాల్లో గుడ్డే స్కూల్ అద్భుత ఫలితాల సాధన. 10వ తరగతి ఫలితాల్లో కరుణామయ విద్యా సంస్థల విద్యార్థుల ప్రభంజనం. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి కొండను ఢీకొన్న బస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.